సో హాయ్ వ్యూస్, టుడే టాపిక్ వచ్చేసి కేస్ టైప్స్. సో హౌ టు క్రియేట్ కేస్ టైప్స్ అండ్ ఇట్స్ వర్కింగ్ ఆన్ పైగా. సో కేస్ టైప్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ వర్కింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కేస్ టైప్? Case type is abstract model of a business transaction. Case types model repeatable business transactions. A case type is specified transaction instance. సో కేస్ టైప్ అనేది అబ్స్ట్రాక్ట్ మోడల్, బిజినెస్ ట్రాన్సాక్షన్ యొక్క అబ్స్ట్రాక్ట్ మోడల్. సో మనకు కేస్ టైప్ అనేది రిపీటబుల్, సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మోడ్ కోసం యూస్ చేస్తాం. సో కేస్ టైప్ అనేది ఒక స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ ఇన్స్టాన్సెస్ని కలిగి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు క్రియేట్ కేస్ టైప్స్? సో వీఆర్ గోయింగ్ టు case type. So this is the our case types creation. So add a case type. So you can మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ టైప్స్లో, సో బిఫోర్ దట్ కేస్ టైప్స్ క్రియేషన్, సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకి ఫ్లో రూల్, మనకు ఫ్లో రూల్లో వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో 4 స్టేజెస్ ఉన్నాయి. సో ఈ 4 స్టేజెస్ని మనం కేస్ టైప్లో క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఎగ్జిస్టింగ్గా క్రియేట్ చేయబడి ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ ఫ్లో రూల్ను యూస్ చేసుకుందాం. సో హౌ టు క్రియేట్ కేస్ టైప్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు గైస్, మన ఫ్లో రూల్ యొక్క నేమ్, సో కస్టమర్ డీటెయిల్స్. సో ఈ నేమ్తోనే మనం కేస్ టైప్ని క్రియేట్ చేద్దాం. సో కస్టమర్ డీటెయిల్స్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు derives from directory and derives from pattern. సో ఈ ఇన్హెరిటెన్స్ రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇక్కడ రూల్ సెట్ కూడా ఆటోమేటిక్గా తీసుకున్నాయి. సో సబ్మిట్. సో కేస్ టైప్ని యూస్ చేసి మనం రౌటింగ్ కాన్సెప్ట్ని కూడా చేయవచ్చు. సో అప్కమింగ్ సెషన్స్లో రౌటింగ్ కాన్సెప్ట్ గురించి చెప్తాను. కేస్ టైప్స్లో ఉన్న అడ్వాంటేజెస్ అంటే, సో మనకు హౌ మెనీ స్టేజెస్ ఆర్, సో మనకు స్టేజెస్ ఎన్ని ఉన్నాయన్నది కూడా కేస్ టైప్ని యూస్ చేసి ఆటోమేటిక్గా చూసుకోవచ్చు బై స్టేజెస్. సో హౌ మెనీ స్టేజెస్ హ్యావ్ ఇన్ ఏ ఫ్లో. సో మనకు తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
సో ఇక్కడ చూడొచ్చు గైస్ వర్క్ ఫ్లో. సో మనకు బై డిఫాల్ట్ గా క్రియేట్ అండి, ఇక్కడ క్రియేట్ అని ఉంది. సో స్టేజ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్టర్నేటివ్ ఏదైనా స్టేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ so we have already created properties, flow action, UI sections in our framework class. So కాబట్టి so no need create all those again. So మనకు మళ్ళీ సో ఫ్లో యాక్షన్స్ అండ్ యూఐ సెక్షన్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు గాయస్, యాడ్ న్యూ స్టేజ్. సో క్లిక్ ఆన్ యాడ్ స్టేజ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ స్టెప్ అని ఉంది. సో మనం ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు కస్టమర్ డీటెయిల్స్. సో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టేజ్. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫాదర్ డీటెయిల్స్. సో ఫాదర్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ స్టేజ్, నామినీ డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో క్లిక్ ఆన్ యాడ్ స్టేజ్, ఇక్కడ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో చూడొచ్చు గైస్, ఇక్కడ మనకు 4 స్టేజెస్ క్రియేట్ చేయబడి ఉన్నాయి. సో కస్టమర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో 4 స్టేజెస్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు సేవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్.
సో చెక్ ఫర్ యాప్ ఎక్స్ప్లోరర్. రిఫ్రెష్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు కేస్ టైప్ రిలేటెడ్, కస్టమర్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్, సో అన్ని క్రియేషన్ చేయబడినాయి. సో విత్ ఎంటీ. సో వీటికి మనం ఫ్లో యాక్షన్ను యాడ్ చేద్దాం. ఓపెన్ ఈచ్ ఫ్లో రూల్ అండ్ యాడ్ ఫ్లో యాక్షన్. సో డ్రాప్ డౌన్, క్లిక్ ఆన్ డ్రాప్ డౌన్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకి సో బై డిఫాల్ట్ గా యాక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫ్లో యాక్షన్ ఇక్కడ మనకు కావాల్సింది కస్టమర్ డీటెయిల్స్ రిలేటెడ్, కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్. సో సబ్మిట్, డ్రాఫ్ట్ ఆఫ్, సేవ్. సో ఓపెన్ ద customer details flow. So sorry, father details flow. Save. Again, nominee details flow. Save. Open transactional details flow. Save. సో మనకి ఇక్కడ ఎవ్రీ ఫ్లో రూల్ కి ఫ్లో యాక్షన్ కూడా యాడ్ చేసాం. సో చూడొచ్చు గాయస్, మనకి ఇక్కడ నామినీ డీటెయిల్స్ కి అండ్ ఫాదర్ డీటెయిల్స్ కి అండ్ కస్టమర్ డీటెయిల్స్ కి, సో ఎవ్రీ డీటెయిల్స్ కి ఐ మీన్ ఎవ్రీ ఫ్లో యాక్షన్ కి మనం ఫ్లో రూల్ కి ఫ్లో యాక్షన్ కూడా యాడ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి, సో వీఆర్ గోయింగ్ టు కస్టమర్ డీటెయిల్స్ కేస్ టైప్. సో సేవ్. So why are you getting error? So transactional details is the record string. సో ఇక్కడ చూడొచ్చు guys, మనకి సో ఇక్కడ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, సో అన్ని మనం యాడ్ చేసి ఉన్నాం. సో ఓపెన్ ప్రాసెస్.
సో ఇక్కడ మన ఫ్లో యాక్షన్ కూడా ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒక్కసారి సేవ్ చేసి ఫ్లో యాక్షన్, సో ఐ మీన్ కేస్ టైప్ను రన్ చేసి చూద్దాం. సేవ్. సో రన్, సేవ్ అండ్ రన్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్. సో మనకి టోటల్లీ ఎన్ని స్టేజెస్, హౌ మెనీ స్టేజెస్ వుడ్ హ్యావ్ అంటే, సో మనకు ఆల్రెడీ ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మనకు ఫ్లో అన్నది ఇక్కడ అర్థమైపోతుంది. క్రియేట్. సో ఇక్కడ చూడొచ్చు మనకు కస్టమర్ డీటెయిల్స్. సో మనం ఇచ్చిన క్యాప్షా, ప్రీవియస్ వీడియోస్లో హౌ టు యాడ్ క్యాప్షా అని చెప్పాను. సో ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాచ్ చేయని వాళ్ళు ప్లీజ్ వన్స్ అగైన్ వాచ్. సో ఫాదర్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినీ డీటెయిల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్. సో దిస్ ఇస్ ద ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో ఇది గైస్ హౌ టు క్రియేట్ కేస్ టైప్స్ అంటే. సో కేస్ టైప్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. సో అండ్ ఎవరైనా కానీ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్లో జాయిన్ అయితే సో డెఫినెట్లీ కేస్ టైప్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఇది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాం. సో మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, సో రీచ్ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇది గైస్ కేస్ టైప్స్. సో మనకు వచ్చేసి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ బై బై.